ఇప్పుడు మీరు చూస్తున్నది రాళ్ళవాగు తండ దగ్గర హనుమాన్ టెంపుల్. ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి హనుమాన్ టెంపుల్కి వచ్చాము. ఎక్కుతున్నది ఘాట్ రోడ్డు. ఘాట్ రోడ్ అంటే మరీ పెద్దగా ఏముండదు, కొంచెం దూరమే ఉంటుంది. ఏడకొచ్చినారా పండు? ఏంది ఎవరు లేకపోతే భయం అవుతుందా ఏంది? మా మిస్సెస్ అడుగుతుంది ఎవరు లేరేంది అని, ఎవరు రాలేదేంది అని అడుగుతున్నది. ఈరోజు హనుమాన్ జయంతి అయినా జనాలు ఎవ్వరు లేరు అంటే చాలామందికి తెలియదు ఇక్కడ ఒక టెంపుల్ ఉందని. ఇది ఊరి లోపల ఉంటుంది. ఇది హనుమాన్ యొక్క విగ్రహం, చాలా పెద్దగా ఉంటుంది, 15 అడుగులు ఉంటుంది. మా పిల్లలు ఇద్దరు బాగున్నారు. స్పెట్స్ పెట్టుకున్నాం. మా పెద్దోని కళ్ళ నుంచి ఎప్పుడు నీళ్ళు వస్తూ ఉంటాయి, అందుకని ఒక స్పెట్స్ కొన్నాను. ఈరోజు హనుమాన్ జయంతి అయినా భక్తులు ఎవరు రాలేదు. ఇది గుడి టెంపుల్ వచ్చేసి అద్దంకి నార్కెట్పల్లి వెళ్ళే రూట్లో ఉంటుంది. రాళ్ళవాగు తండ అని, దామర్చల్ల మండలం రాళ్ళవాగు తండ చిన్న గ్రామంలో ఉంటుంది. లోపలికి 1 కిలోమీటర్లు వస్తే అక్కడ ఉంటుంది. వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఇది రాళ్ళవాగు తండ చూడండి, దామర్చల్ల మండలం రాళ్ళవాగు తండ పైన గుట్ట మీద ఉంటుంది టెంపుల్. ఆ పక్కనే రైల్వే ట్రాక్, చిన్న చిన్న ఇల్లులన్నీ చిన్నగా కనిపిస్తున్నాయి. తర్వాత అద్దంకి నార్కెట్పల్లి హైవే. మా మిస్సెస్ గట్టి కోరికే కోరుకుంటుంది, ఏం కోరుకుంటుందో ఏమో మరి. తన కోరిక నెరవేరాలని కోరుకుంటున్నా. ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా మావోనికి కొబ్బరి నీళ్ళు పోయాలి, లేదంటే ఇంటికి వెళ్ళిన తర్వాత రచ్చ చేస్తాడు. ఈసారి నుంచి ఒక గ్లాస్ తెచ్చుకోరా, కొబ్బరి నీళ్ళు తాగడానికి పనికి వస్తుందని చెప్పాను. విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది, దాదాపు 15 అడుగులు ఉంటుంది. మేము టెంపుల్ లోపలికి వెళ్తుంటే ట్రైన్ వెళ్తుంది. వ్యూ మాత్రం సూపర్గా ఉందని వీడియో తీశాను. గూడ్స్ ట్రైన్ అది. ఏంటిది పక్కన రోడ్డు, మధ్యలో రోడ్డు పక్కనే ఉంటుంది ట్రాక్. వీడియో తీశాను, చాలా బాగుంటుందని. సూపర్ ఉంది. గూడ్స్ ట్రైన్ అది. మా పిల్లలు ఒకటే గోల ఆ ట్రైన్ వెళ్తుంటే. రైల్వే ట్రాక్ పక్కన హైవే రోడ్డు, సూపర్ రా నాయన. చాలా బాగుంటుంది. కాదు, భలేగా ఉన్నారు కదా ముగ్గురు, 3 కోతులు లెక్క. जमीन छंपी नाम दे बाबू नाम दे बाबू नाम दे
ఇది టెంపుల్ లోపల గర్భగుడి. ఎవరో పూజ చేయించుకుంటున్నారు. ఎవ్వరం లేవు, మేమే ఉన్నాం. హనుమాన్ జయంతి అయినా ఎవరు రాలేదేందో మరి. దర్శనం అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాము. మా మిస్సెస్ గుడి అసలు మామూలుగా లేదుగా. ఎన్నిసార్లు వచ్చినారు ఇక్కడికి? ఫస్ట్ టైమా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.